సరే ఓకే పర్వాలేదు. ఒక్కసారి వెంకటస్వామి గారు ఒక్క పాయింట్ మీ దగ్గరికి వస్తాను. ఈ లైన్లో ఉన్నారు కదా, యాక్చువల్గా బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అయినప్పుడు చెప్తున్నారండి, అసలు ప్రజా సమస్యల పైన మాట్లాడదామంటే మైక్ ఇవ్వరు, నిమిషం ఇట్లా మాట్లాడి కట్ చేస్తున్నారు అన్నది. అలాంటిది ఈరోజు మండలిలో దాదాపు 15 నుంచి 20 నిమిషాలు మైక్ ఇస్తే కనీసం ఒక్కరు కూడా ఆబ్జెక్షన్ ఆ మైక్ మీరు ఇవ్వడం వెనక, ఇప్పుడు అసలు ఆమె మాట్లాడిందంటే ఒక ప్రజా సమస్యలపైన మాట్లాడిందంటే అది ఓకే, అవునబ్బా లేదు అక్కడ గురుకులలో ఇబ్బంది ఉంది, లేకుంటే మరొకటి ఉంది, రైతులకు యూరియా కోసము ఇబ్బంది పడుతున్నారు, లేదా రైతు బంధు, అది ఎక్కడా ఆమె ప్రజా సమస్యలపైన మాట్లాడకుండా కేవలం అక్కడ వాళ్ళ పార్టీని వ్యక్తులను టార్గెట్ చేసి దాదాపు 20 నిమిషాల వరకు మాట్లాడింది అసెంబ్లీ మండలి వేదిక చేసుకుని అంటే ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అన్నీ అడుగుతున్నారా? మీరే కదా గవర్నమెంట్లో ఉన్నది. అంటే ఇప్పుడు ప్రజా సమస్యల మీద వాళ్ళకి మైక్ ఇవ్వలేదని అనడం శుద్ధ అబద్ధం. చాలాసార్లు మైకులు ఇచ్చిండ్రు, చాలా మాట్లాడినారు. ఇక మాట్లాడడానికి అంశాలు లేకుండా లేవనుకున్నారో ఏమో, ఇంకా అలసిపోయినారేమో, వాళ్ళు బైకాట్ చేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు కవిత గారికి సరే, కవిత గారు యాజ్ ఆఫ్ నౌ ఆమె ఎమ్మెల్సీగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆమె కాబట్టి ఆమెకి ఇచ్చినారు. అయితే నేను విన్నాను, అధ్యక్ష నేను అట్లా కష్టపడ్డాని, ఇట్లా కష్టపడ్డా, లేకపోతే ఉద్యమంలో తిరిగినా, ఇట్లా టార్గెట్ చేసినని. ఇది ఎవరికి చెప్పుకోవాలి? అధ్యక్షునికి చెప్పుకునేది కాదు. ఆమె ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీగా తను ప్రజా సమస్యల గురించి, లేకపోతే రాష్ట్రంలో నిజానే టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి అన్యాయమో, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయమో, లేకపోతే ప్రజల సమస్యల గురించి మాట్లాడితే బాగుండేది. ఆమె తెగిన గాలిపటం పాపం, ఆమె ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నది. ఆమె ఏదేదో మాట్లాడింది. సరే, ఆ మాట్లాడిన దానికి ఆ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, లేకపోతే కేసీఆర్ గారు, యాక్చువల్లీ కేసీఆర్ గారిని ఉద్దేశించి అంతా మాట్లాడాలి. కానీ మరి ఇది మన మండలి చైర్మన్ గారి ద్వారా కేసీఆర్ గారికి చేరుతుందనే ఉద్దేశంతో మాట్లాడిందా, ఏ ఉద్దేశంతో మాట్లాడిందో ఆమె విజ్ఞత. దీని వెనుక ఎవరున్నారు అనేది మాకు అన్ని తెలుసు అని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తే బీఆర్ఎస్ వెనుక, కవిత వెనుక మీరే ఉన్నారా ఏంటనే అనుమానాలు కలుగుతున్నాయి అంటుంది. ఇప్పుడు ఆమె ఒక చిన్న అమ్మాయి కాదు, ఆమెకు రాజకీయంగా అనుభవంతో వచ్చింది. ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆమెకి ఏం తెలియాలి కాదు, ఆమె పెద్ద లిక్కర్ క్వీన్. ఆమెకు తెలియని విషయాలు ఆమె ఎవరో చెప్తే చేస్తుంది అని నేను అనుకోవట్లే. ఆమె వ్యక్తిగతంగా ఇంట్లో ఫ్యామిలీలో వచ్చినటువంటి గొడవల కారణంగా బయటకు వచ్చింది, కానీ ప్రజల కోసం ఆమె బయటకు వచ్చి మాట్లాడతలేదు. దాని వెనుక ఎవరు లేరు, ఎవరు ఉన్నారని నేను అనుకోవట్లే. ఇప్పుడు వెంకటస్వామి గారు ఇప్పుడు ఆమె మాట్లాడిందంటే కరెక్టే అంటారా మీరు? ఇప్పుడు ఆమె మాట్లాడిన దాంట్లో ఆమె ఎవరిని ఉద్దేశం, ఆమె కూడా ఆమె చెప్పుకున్నది లేదు. ఆమె చెప్పుకున్నది అంతే. మాట్లాడిన చెప్పుకోవడానికి ఒక మాట అని నేను ఏమంటున్నా అంటే, ఎంత సరే మనం రాజకీయ విభేదం మాకున్న స్టేట్మెంట్, రాజకీయ విభేదం మాకు ఉండొచ్చు, కానీ ఒక గవర్నమెంట్, ఒక 10 ఏళ్ళు ఉన్నటువంటి గవర్నమెంట్ పట్టుకొని, అది మా గవర్నమెంట్ అయినా ఎవరి గవర్నమెంట్ అయినా, ఏమో పీకి కట్టలు కట్టినారు కాబట్టి దేశానికి పోతారు అనేది ఏం మాట్లాడండి? అదేనా పద్ధతేనా? అసలు ఒక అంటే మనం అంటే ఇక అసెంబ్లీలో ఎమ్మెల్యేల కంటే మండలిలో ఎమ్మెల్సీలను పెద్దల సభ కదా అని పరిగణిస్తాము. పెద్దల సభలో మాట్లాడే మాట్లాడిందని నా అభిప్రాయం. అది నేను పార్టీకి అతీతంగా నేను మాట్లాడుతున్నాను. నేను టిఆర్ఎస్ సమర్థించడో కాంగ్రెస్ సమర్థించడో కాదు. ఒక మండలి సభ్యురాలుగా ఆమె సంస్కారయుతంగా మాట్లాడిందా లేదా అనేది కూడా చాలా పెద్ద అంశం అండి. దీని చర్చ జరగాలి. మండలిలో వయసు చిన్నదున్నా కూడా అది పెద్దల సభ కాబట్టి ఆ పెద్దల సభ యొక్క హుందాతనాన్ని చిన్నవాళ్ళమైనా కూడా, మా లాంటి పెద్దవాళ్ళకి అవకాశం రాలే, ఆమె చిన్నది అవకాశం వచ్చింది. మా దగ్గర మా వెంకటకు కూడా అవకాశం వచ్చింది, చిన్నవాడైనప్పటికీ ఏజ్ లో. కానీ ఆడికి పోయిన తర్వాత ఆ సీటుకు సంబంధించినటువంటి వాల్యూస్ ను కాపాడాల్సినటువంటి బాధ్యత, వయసులో చిన్నగున్నా పెద్దగున్నా, మనకు వ్యక్తిగతంగా ఏదైనా బాధ ఉన్నా కూడా దాన్ని దిగమింగుకొని
మండలి యొక్క విలువ, మండలి యొక్క సభ్యుల విలువ కాపాడాలి. కానీ ఆడికి పోయి ఆమె ఇంటి గొడవనంతా ముందు పెట్టుకొని చెప్తే ఎట్లా? ఇప్పుడు తెలంగాణకు అంతా తెలుసండి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏమన్నా, లేకపోతే మీడియా వాళ్ళు, లేకపోతే మిగతా వాళ్ళు ఏమన్నా ఏమీ తెలివి తక్కువలు కాదు కదండి. కవిత యొక్క యాక్టివిటీ మొత్తం, ఆమె తెలంగాణ ఉద్యమంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె యాక్టివిటీ సమాజానికి గెలవదా? ఆమె పోయి మండలిలో చెప్పాలి. ఆ మండలిలో స్పీకర్ గా, మన మండలి చైర్మన్ గారికి చెప్తే ఆయన ప్రపంచానికి చెప్తాడా? అది ఒక అర్ధరహితమైనటువంటి చర్చ. నిన్న ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది. వెంకటస్వామి గారు, మీరు ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళేమో కవిత మాట్లాడిన దాన్ని సమర్థిస్తున్నారు, కానీ మీరు ఈ రోజు ఆమె మాట్లాడింది సమర్థించట్లేదు. ఒక పెద్దల సభ, గౌరవం లేకుండా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది. సో దాంతో పాటు ఆమె సబ్జెక్ట్ కవిత మాట్లాడిన దాన్ని కవిత మాట్లాడిన దాంట్లో అర్థం లేదంటుంటే మీరు కవిత మాట్లాడి సమర్థిస్తారా, అపోజ్ చేస్తారా? ఏం సార్, ఆమె మాట్లాడాలే అర్థం లేకుండా మాట్లాడింది. ఒక సభ్యురాలుగా, ఒక ఎమ్మెల్సీగా ఒక డిగ్నిటీని ఆమె మెయింటైన్ చేయలేదు అంటున్నా నేను. వ్యక్తిగతంగా మాట్లాడింది. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు తప్పు పట్టారు, కానీ మీ కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా తప్పు పట్టట్లేదు అంటున్నా. కాంగ్రెస్ పార్టీ చెందిన నేతలు ఎవరు కవిత మాట్లాడి తప్పు పట్టట్లేదు. ఒక్కొక్కరు ఒక తీరు ఉంటది. నేను ఒక కాంగ్రెస్ నిజమైన కార్యకర్తగా, సైనికుడిగా, కాంగ్రెస్ యొక్క సిద్ధాంతానికి తెలిసిన వాడిగా, కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ సంబంధించినటువంటి పెద్దల సభను ఎంత చక్కగా నడుపుతారు, ఎట్లా ఉండాలా అనేటువంటిది నేను చాలా మంది పెద్దల నుంచి, పెద్ద నాయకుల దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. కాబట్టి నేను ఏమంటుంటే, ఆ సభ గౌరవాన్ని ఆమె కాపాడలేకపోయింది. టిఆర్ఎస్ ని విమర్శించగానే మేము భుజాలు గుర్తుకోవాల్సిన అవసరం లేదు. టిఆర్ఎస్ ను మేము ఆమె విమర్శించలేదండి. టిఆర్ఎస్ యొక్క దురాఘాతాలను మేము బయట పెట్టినాం కాబట్టి ప్రజలు మాకు ఆశీర్వాదం ఇచ్చి మాకు ఇవాళ గవర్నమెంట్ మా చేతిలో. వెంకటస్వామి గారు, ఒక పాయింట్ ఇక్కడ, ఈ కవిత ఈ స్థాయిలో మాట్లాడుతుందంటే ఈ కవిత వెనక ఎవరై ఉండొచ్చు ఉంటారు? అది కవిత గారిని అడగాలండి, మీరు ఎవరున్నారండి. ఎందుకంటే నేను చెప్పలేను కదా ఆమె మనసులో ఏముంది, ఆమె బ్యాక్ ఎవరున్నారు, ఆమె ముందర ఎవరు నడుస్తున్నారు అనేటువంటిది. మొత్తం అయితే నేనైతే చిన్న మాటలో నేను చెప్తా అండి, ఇది మొత్తం కూడా ఫ్యామిలీ పంచాయతీ, పైసల పంచాయతీ, ఆస్తుల పంచాయతీ. అంతే. కానీ ప్రజల పంచాయతీ కాదు అది. అది ప్రజల పంచాయతీ కాదు, ప్రజా సమస్యల మీద పంచాయతీ కాదండి. ఆస్తుల పంచాయతీ కాదు, ఇది నాది ఆత్మగౌరవ పంచాయతీ అంటున్నామే. ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవం కోసమని. ఆమె ఆత్మగౌరవంకు ఆమెకు ఏం తక్కువైంది? ఇప్పుడు ఆమె మకుటం లేని మహారాణిగా టిఆర్ఎస్ సమయంలో మొత్తం అధికారాన్ని రాజ్యాంగేతర శక్తిగా ఆమె చెలాయించిన మాట వాస్తవము. అది టిఆర్ఎస్ నేతలు చెప్పలేకపోతే కానీ నేను చెప్తున్నా. ఆమెకేం తక్కువ ఉంది? ఇవాళ కూడా ఆమెకు ఆ గౌరవం గమ్మత్తుగా, ఇవాళ కూడా ఆ గౌరవం దొరుకుతుంది. ఏందో రాజ్యాంగేతర శక్తిగా. ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీకి ఇంత ఆర్భాటం ఏందో మిగతా చాలా మంది ఎమ్మెల్సీలు. మా నర్సారెడ్డి గారు పాపము, ఆయన టీచర్ ఎమ్మెల్సీ మా తరఫున, ఆయన ఒకసారి వస్తుంటే మన భువనగిరి దగ్గర ఉన్నటువంటి గూడూరు టోల్ గేట్ దగ్గర ఆయన వెహికల్ వదిలిపెట్టాలి ఎమ్మెల్సీ అని చెప్పినా కూడా అంత దరిద్రమైన పరిస్థితి కొంత ఎమ్మెల్సీ లేకుంటే ఈమెకు మాత్రం ఎందుకు వంది మాగాదులు, లేకపోతే ఇంత మాత్రం ఎంత ఎందుకు? అంటే కేసీఆర్ కూతురు కదండి, కేసీఆర్ నుంచే కదా ఆమెకు వచ్చింది ఇంత పేరు కావచ్చు, గౌరవం కావచ్చు. ఆమెకు దొరికింది, ఒక కూతురుగానే ఆమెకు దొరుకుతున్నది తప్పితే ఆమె ప్రజాసేవల కోసము బండలెత్తింది లేదు, లేకపోతే బుట్టలకు ఏం మోసిందేం లేదు. రైట్. ప్రసాద్ గారు.